నిరుద్యోగుల కథనబేరి రేపు పోలీస్ నిరుద్యోగుల భారీ ప్రదర్శన 13న జనరల్ ఉద్యోగాల కోసం టీజీపీఎస్సీ ముట్టడి అసెంబ్లీ ముట్టడికి రెండు నిరుద్యోగ జేఏసీల పిలుపు 2.5 ఏళ్లైన నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ కూడా ఆవేదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడురి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాల్లో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అబాసు పాలైంది. 2.5 ఏళ్లు గడుస్తున్నా కూడా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి. ఎన్నో ఆశలతో 2.5 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందంటూ నిరుద్యోగులు కథనబేరి మోగించారు. ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని పోరుబాట పడుతున్నారు. నిరుద్యోగులంతా జేఏసీలుగా ఏర్పడి ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. రేపటి నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక పోలీస్ శాఖలో తక్షణమే 20,000 పోస్టులతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు 1393 పోస్టులు 2 ఏళ్లుగా ఖాళీ. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయని కాంగ్రెస్ సర్కార్. క్షేత్రస్థాయి సిబ్బంది లేక అడవుల రక్షణ ఆగమ్య గోచరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా నిరుద్యోగుల కథనబేరికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సంపూర్ణమైన మద్దతు తెలుపుతుంది. ఎందుకు అంటే నిరుద్యోగులకు సంబంధించిన బాధ వర్ణాతీతం. మీరు మళ్ళీ ఆలోచించండి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అయినా, చికెట్పల్లి లైబ్రరీ అయినా, సెంట్రల్ లైబ్రరీ అయినా, లేకపోతే దిల్షిబ్ నగర్ అయినా, నిరుద్యోగులు ఎక్కడెక్కడైతే అమీర్పేట అయినా, ఎక్కడెక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ ₹1,000 ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ పడితే ఉద్యోగం వస్తే మేము ఇంటికి వెళ్తామనే ఆశతోనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఉద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నారు. ఒక పక్కన వయసు అయిపోతున్నది, ఇంకో పక్కన పెళ్ళిళ్ళు కాకుండా పోతున్నారు, ఇంకో పక్కన ₹5 భోజనం చేస్తూ ఆ చాలీ అన్నం తింటూ పూర్తి స్థాయిలో కూడా ఇరుకిరుకు గదులలో నరకయాతన అనుభవిస్తూ 24 గంటలు లైబ్రరీలలో కూర్చొని చదువుకుంటున్నారు. వీళ్ళు ఏమడుగుతున్నారు? ఇప్పుడు 6 నెలలలో పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీ అయితే